టెస్లా డ్రైవింగ్ డే 2. ఈరోజు సండే, డేట్ August 9. మేము రిచ్మండ్ హిల్లో టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఈరోజు గోప్రో కూడా టెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం గోప్రో యూజ్ చేస్తున్నాను. నిన్న ఫోన్లో గీసాను, సో ఈరోజు గోప్రోలో గీస్తున్నాం. సో రిచ్మండ్ హిల్లో ఒక బాలాజీ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామిది. సో దానికి వెళ్తున్నాం. నిన్న వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు కార్ ఇన్స్పెక్షన్ అయ్యి మొత్తం మేము ఇంటికి తీసుకెళ్ళేసరికి 8:30 అయింది. సో నిన్న వీడియోలో చెప్పినట్టు టెస్లా అయితే కొనేసాము, మోడల్ 3. సో ఈరోజు టెంపుల్కి వెళ్ళి జస్ట్ అలా దండం పెట్టుకొని ఒక డ్రైవ్కి వెళ్ళిపోయి ఇంకా కొన్ని ఫీచర్స్ టెస్ట్ చేస్తాం. సో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి కార్లో. సో వెళ్తూ వాటి గురించి చూపిస్తాను. సో ఇది మన డ్రైవ్. ఫుల్ సన్నీ ఉంది ఈరోజు. వెదర్ 28 degrees. యాక్చువల్లీ ఈ టైంకి ఫాల్ స్టార్ట్ అవ్వాలి, రెయిన్స్ స్టార్ట్ అవ్వాలి, ఏం స్టార్ట్ కాలేదు. ఒక 2 days అలా రెయిన్ పడింది అంతే. సో ప్రస్తుతానికైతే మేము సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తున్నాం, హ్యాండ్స్ ఆఫ్ స్టీరింగ్. లెట్స్ గో. టెంపుల్కి వెళ్ళాక టెంపుల్ చూపిస్తాను. యాక్చువల్లీ మా పేరెంట్స్ లాస్ట్ ఇయర్ విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. ఏమో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. క్లోజ్ ఉంటుందో లేదో కూడా తెలీదు. గూగుల్లో అయితే 9 o'clock వరకు టెంపుల్ ఉందని చెప్పారు. మధ్యలో ఏమైనా లంచ్కి వాటికి ఏమైనా బ్రేక్ చేస్తారో తెలీదు. సో వెళ్ళి చూడాలి. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇవన్నీ హౌసెస్ రిచ్మండ్ హిల్లో. ఒక స్టార్టింగ్ టొరంటోకి వచ్చినప్పుడు ఒక 2 years ఈ ఏరియాకి దగ్గరలో ఉన్నాను, వాన్ అనే ఏరియాలో. వెరీ వెరీ పీస్ఫుల్, కామ్ ఏరియా. సో ఇది హౌసెస్ చాలా చాలా బాగుంటాయి. డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. వెళ్తూ కాఫీ కూడా తీసుకోవాలి. మార్నింగ్ లేట్గా లేయడం వల్ల కాఫీ కూడా తాగలేదు. ఇంకా అనుదీప్ మాత్రం కాఫీ తాగాడు. సో ఫస్ట్ కాఫీ కూడా తాగాలి టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత. ఓ, ఇక్కడ ఏదో లాయర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఎక్కడికి? యార్క్ సినిమాస్, ఐ థింక్ అదే థియేటర్, వెరీ క్లోజ్ బై ఇక్కడ. సో DC మూవీకి కూడా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాము. రివ్యూస్ చదివాం దాని గురించి, చాలా చాలా బాగుందని విన్నాను. నెక్స్ట్ 7.5 out of 10 or something ఏదో రేటింగ్ చూసాను. ఐ థింక్ ఓకే, మేబీ వన్ టైం వాచ్. యాక్చువల్లీ వీకెండ్ వెళ్ళాల్సింది, ఎట్లా మేము కార్ టెస్ట్ చేయాలి కదా, కాబట్టి వెళ్ళట్లేదు. వెరీ వెరీ నైస్ వెదర్. హాట్ బట్ వెరీ నైస్. ఓ, దేర్ ఇట్ ఇస్ 29 degrees. నాకు ఈ లేఅవుట్ చాలా బాగా నచ్చింది. వన్ సైడ్ వచ్చి మన కార్ పక్కన ఉండే కార్స్ కానీ ఎవరైనా మనుషులు వెళ్తుంటే వాళ్ళని డిటెక్ట్ చేయడం. సో ఆ లేఅవుట్ ఉంది ఇక్కడ. ఇది వచ్చి మ్యాప్స్, ఫుల్ శాటిలైట్ వ్యూ లాగా వస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంటాలా శాటిలైట్ వ్యూ. ఇది యా, దిస్ వన్. దిస్ ఇస్ ద శాటిలైట్ వ్యూ. ఎందుకు ఆ రియాక్షన్? అది మెన్యూ సేపు రాలేదు, ఎక్స్ప్లోర్ చేస్తాను. పెట్టు, అదే పెట్టు. అది ఐ థింక్ సర్టన్ టైం ఉంది, నిన్నంతా అయితే రాలేదు ఆ వ్యూ. ప్రీమియం కనెక్టివిటీకి వస్తుంది. ఇక్కడ ఉంది, దీన్ని బట్టి వచ్చింది. ఈ కార్ వచ్చి ఎక్కడన్నా జంక్షన్ దగ్గర మాత్రం ఇందాక ఒకసారి స్లో అయింది, ఎందుకో తెలీదు. రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ స్టాప్ అయింది, బట్ ఇదేమనుకునిందంటే ఆ వెహికల్ ముందరికి వచ్చేస్తుందేమో అని చెప్పి కొంచెం కేర్ఫుల్గా స్టాప్ చేసింది. స్టిల్ అటెంటివ్గా ఉండాలి.
బేసిక్గా ఇక్కడ ఒక కెమెరా ఉంది. స్ట్రైక్స్ గురించి చెప్తారా? ఇక్కడ ఒక కెమెరా ఉంది. సో ఈ కెమెరా వచ్చి డ్రైవర్ని మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ స్టీరింగ్ కదా, ఈ వెహికల్ డ్రైవ్ చేస్తుంది. జస్ట్ అంటే ఈ డ్రైవర్ సీట్లో ఉండే పర్సన్ రోడ్ని మానిటర్ చేస్తూ ఉండాలి. జస్ట్ మనం ఏదైనా మిస్టేక్ అవుతే కార్ హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు మనం హ్యాండిల్ తీసుకోవాలి కాబట్టి సో అది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ పర్సన్ కానీ అటెంటివ్గా లేకుండా ఏదైనా ఫోన్ చూసుకుంటూ అలా ఏదైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన 2 times or 3 times టెక్స్ట్ డిస్ప్లే వస్తుంది. లైక్ బీప్ సౌండ్స్ వస్తాయి, ఇట్లా మీరు మానిటర్ చేయట్లేదు అని. ఇన్ కేస్ ఆ 3 sounds కూడా ఇగ్నోర్ చేస్తే స్ట్రైక్ అనేది పడుతుంది మనకి. సో నాకు అంత క్లియర్గా తెలియదు, ఎక్కడో యూట్యూబ్లో అయితే చూసాను. ఒక 5 strikes 3 strikes వస్తే మన ఎఫ్ఎస్డి ఏదైతే సెల్ఫ్ డ్రైవింగ్ ఉందో ఇది కొన్ని రోజులు మనకి పని చేయకుండా అవ్వడం, లేకపోతే సబ్స్క్రిప్షన్ ఏదైనా క్యాన్సిల్ అవ్వడం, సంథింగ్ లైక్ దట్. సో అది ఏదో ఇంప్లికేషన్స్ అయితే ఉన్నాయి అలా స్ట్రైక్స్ వచ్చినప్పుడు. కాబట్టి వెరీ అటెంటివ్గా రోడ్ని అయితే చూస్తూ ఉండాలి. నార్మల్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎలా అయితే కేర్ఫుల్గా సరౌండింగ్స్ వాచ్ చేస్తూ ఉంటామో సేమ్ అంతే. బట్ ఇక్కడ ఈ కేసులో జస్ట్ మనం డ్రైవ్ చేయట్లేదు, మానిటర్ చేస్తాం అంతే. మేము ఆ స్ట్రైక్స్ వరకు వెళ్ళాలనుకోవట్లేదు, సో మేము మానిటర్ చేస్తాం. అండ్ ఫస్ట్ టైం టెస్లా యూజర్స్ కాబట్టి మాకు ఇంకా ఎఫ్ఎస్డి పైన అంత కాన్ఫిడెన్స్ లేదు. సో విల్ సీ. మొత్తం ఈరోజు జనాలంతా రోడ్ మీదే ఉండేటట్టున్నారు. సండే సాటర్డే ఫుల్ క్రౌడెడ్. ఈరోజు ఈవినింగ్ 4 తర్వాత ఐ థింక్ ట్రాఫిక్ తగ్గిపోతుంది మోస్ట్లీ. సో 1 minute టు ది టెంపుల్. ఇక్కడ టెంపుల్ లేఅవుట్ లాగా ఉండదు, ఏదో ఒక బిల్డింగ్లో టెంపుల్ పెట్టేస్తారు. జస్ట్ ఒక చిన్న గోపురం లాగా ఉంటుంది అంతే. బట్ ఈ టెంపుల్ నాకు బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, కాబట్టి దీన్నే ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. అండ్ ప్లస్ ఒక డ్రైవ్కి వచ్చినట్టు ఉంటుంది. ఈ ప్లేస్ మా ఇంటి నుంచి 1 hour 10 minutes. ఎనీవేస్ మేము డ్రైవ్ చేయట్లేదు కాబట్టి అంత అలసిపోము. 10% ఇదైతే అంతే. బట్ అదర్వైజ్ ఓన్ డ్రైవింగ్ చేస్తేనే డిఫరెంట్గా ఉంటుంది. Here is the temple. సో ఇదే గణేష్ టెంపుల్. అన్ని గాడ్స్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ యాక్చువల్లీ ఇది. పార్కింగ్ లాట్ అని పెట్టాలా ఇక్కడ? ఓకే. సో ఇలా 3 options అడుగుతుంది. పార్కింగ్ లాట్, స్ట్రీట్, డ్రైవే. అంటే మనం డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు మనం పార్కింగ్ లాట్ పెడితే పార్కింగ్ లాట్లో ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉన్నా అక్కడ పార్క్ చేసుకుంటుంది. ఇన్ కేస్ స్ట్రీట్ పార్కింగ్ పెడితే స్ట్రీట్లో ఒక సైడ్ పుల్ ఓవర్ చేసి అక్కడ స్టాప్ చేస్తుంది. ఐ థింక్ ఇది రథం అనుకుంటా, ఏదైనా ఊరేగింపు అలా జరిగినప్పుడు. వెరీ నైస్. దీనికి ఒక్క స్పాట్ కూడా ఇక్కడ దొరికింది. ఇక్కడ దొరికింది. సో ఆర్ పార్కింగ్ ఇస్ డన్. రీచ్ ద డెస్టినేషన్. టెంపుల్ అయితే అయిపోయింది దర్శనం. లోపల కెమెరాస్ అలౌడ్ లేదు కాబట్టి రికార్డ్ చేయలేదు. కారు పూజ ఇలాంటివేమీ చేయించలేము ఇక్కడ. లోపలైతే ఎవరూ లేరు. సో మేము వెళ్ళి దర్శనం చేసుకొని జస్ట్ కుంకుమ అది తెచ్చి కారుకి పెట్టేశాము. సో ఇప్పుడు టిమ్ హోటల్స్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఒక కాఫీ కావాలి. కాఫీ తాగాక అనుది బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఆ 2 అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలి అనేది అప్పుడు ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే స్టమక్ ఎంటీగా ఉంది కాబట్టి ఫుడ్ పడాలి. సో నో ట్రాఫిక్. ఇక్కడైతే ఖాళీగా ఉంది. వచ్చేటప్పుడు ఐ థింక్ హైవే పైన కొంచెం జామ్ అయింది. హార్డ్లీ ఒక 6-7 members ఉన్నారు అంతే టెంపుల్లో. ప్రసాదం కూడా అయిపోయింది. అన్ఫార్చునేట్గా మాకు ప్రసాదం కూడా దొరకలేదు. ఓకే, టిమ్ హార్టన్స్కి వెళ్ళాక మళ్ళీ అప్డేట్ ఇస్తాం ఏం తీసుకున్నామని చెప్పి. టిమ్ హార్టన్స్కి వచ్చాము. Hi, one small double.
And then 1 medium coffee with 2 cream. Yeah. That should be okay. Thank you. 11:20, grab that. నువ్వేం తీసుకున్నావు కాఫీ? 2 cream. ఓకే. సో అనుదీప్ ది స్మాల్ కాఫీ విత్ 2 క్రీమ్, నేనైతే డబుల్ 2 క్రీమ్ 2 షుగర్. ఆ స్టాండ్ ఈ కప్ హోల్డర్లో పట్టింది, కాకపోతే ఇప్పుడు మేము 2 కాఫీస్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఈ స్పేస్ కూడా బాగా యూటిలైజ్ అవుతుంది. ఈ శాటిలైట్ వ్యూలో ఈ గ్రీనరీ అంతా భలే కనిపిస్తాం. చూడగా ఓకే ఇస్తాను. ఈ వ్యూనా? There, 11:20. Thank you. This is 2 cream. And you're doubled up. 1 second to wrap. Okay. స్మాల్ కాఫీ డబుల్ అనేది ఇది మీడియం కాఫీ, దీనిలో షుగర్ లేదు. అనేది ర్యాప్కి ఒక 5 minutes పడుతుంది వాళ్ళు చేయడానికి. చేశాక తీసుకొని తింటాం. నేను కాదు, అనుదీప్ తింటాడు. ఓకే, జస్ట్ ఒక వాకింగ్ ట్రైల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అది ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుదీప్ ఉండే హౌస్, 4 years బ్యాక్. సో 4 years బ్యాక్ అనుదీప్ ఉన్న ఏరియా అది. అక్కడ ఒక షుగర్ బుష్ పార్క్ అని ఒక వాకింగ్ ట్రైల్ ఉంది. సో దానికి వెళ్ళి అలా తిరిగేసి మళ్ళీ కారుకి ఇంటికి వెళ్దామా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్దామా అనేది ప్లాన్ చేయాలి. ఆల్రెడీ టైం వచ్చి 3:26 అయింది. మేబీ అనుదీప్ ఏమో ఎవరైనా ఫ్రెండ్స్ని కలుద్దాం అంటున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ గోస్. అక్కడ వాకింగ్ ట్రైల్ తర్వాత వీ విల్ డిసైడ్. ఈ ఏరియా అయితే చాలా చాలా ఇష్టం. ఓన్లీ వన్ థింగ్, నాకు ఇది ఆఫీస్కి చాలా దూరం కాబట్టి ఇక్కడ ఇల్లు తీసుకోలేకపోతున్నాం. కానీ previous company దగ్గర In 300 meters, previous turn right onto company Major దగ్గర Mackenzie Drive East. Turn right onto బ్రాంప్టన్లో Major ఉన్నాను. Mackenzie Drive బ్రాంప్టన్ East. నుంచి 18 minutes డ్రైవ్. సో నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఒక 10 minutes అటు ఇటు ఇస్ ఫైన్. empty roads. ఎంటీ రోడ్స్, యా. పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ నాయిస్ ఉండదు, ట్రాఫిక్ నాయిస్ చాలా తక్కువ. సో అందుకని నచ్చింది. వెళ్తున్నాం. ఈ కెమెరా ఫీచర్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ చాలా కార్స్లో ఉంటుంది, బట్ దీనిలో నాకు డిఫరెన్స్ వచ్చి క్లారిటీ, గుడ్ క్లారిటీ అనిపించింది. అండ్ నాకు ఈ మ్యాప్స్ ఇదంతా కూడా బాగా నచ్చింది. ఇది మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా సిగ్నల్ ఒకవేళ రెడ్ ఉందా గ్రీన్ ఉందా అనేది, ఇప్పుడు రెడ్లో మనం ఆగుతాం కదా, సో గ్రీన్ వస్తే ప్రాంప్ట్ చేస్తుంది, ఒక బీప్ సౌండ్ ఇస్తుంది, గ్రీన్ అయింది వెళ్ళండి అన్నట్టు. ఆ ఫీచర్ కూడా నాకు నచ్చింది. సో ఇవన్నీ కాంప్లెక్సెస్. ఈచ్ నైబర్హుడ్కి ఇలా ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇందులో ఫ్రెష్కో వచ్చి వెజిటబుల్ స్టోర్, వెజిటబుల్స్ దొరికే స్టోర్ అనమాట. అన్నీ ఉంటాయి, బట్ మోర్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇంకా టిమ్ హార్టన్స్. సో ఇక్కడ వీధికి ఒక టిమ్ హార్టన్స్ ఉంటుంది. కాఫీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఎకనామికల్. సో చాలా టిమ్ హార్టన్స్ ఉంటాయి. కాఫీ చాలా చాలా తక్కువ ప్రైస్ కాబట్టి కెనడియన్ కాఫీ లాగా అది. హౌసెస్ మాత్రం భలే ఉన్నాయి ఒక్కొక్కటి. అవన్నీ హౌసెసే. ఓకే, ఇంకా ట్రైల్కి వెళ్ళాక చూపిస్తా ట్రైల్ ఎలా ఉందో. ట్రైల్ లోపలికి వెళ్తున్నామా? ఐ థింక్ బయటే ఊరికే చూద్దాం. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. జాగింగ్కి వెళ్తాను కదా, ఇప్పుడు అక్కడ ఫుల్ ఫెన్స్ వేసేసి డాగ్స్ నడుస్తుంటాయి. ఆఫ్ లీష్ డాగ్స్ ఉంటాయి మొత్తం. ఓకే, ఐ థింక్ వెళ్ళాను లాస్ట్ టైం, గుర్తుండలేదు. షుగర్ బుష్ పార్క్ అదే సెంటర్లో ఒక ఇది వేసేసి ఉంటారు.
చాలా ఈజీగా ఉంది హ్యాండిల్ చేయడం. ఫోన్ నాకు ఫ్రంట్ బ్యాక్ రెండు అట్ ఎ టైం చేయలేకపోయాను. నేను బిట్స్గా తీయాల్సి వచ్చింది వీడియో. ఫ్రంట్ కొంచెంసేపు ఒక 15 seconds అలా తీసి మళ్ళీ స్టాప్ చేసి నేను బ్యాక్ కెమెరా పెట్టి మళ్ళీ తీయాల్సి వచ్చింది. లేదా ఇప్పుడు iPhone 17 Proలో నాకు తెలియదు మిగతా వర్షన్స్లో ఉందా అని, బట్ నేను నోటీస్ చేసింది 17 Proలో డ్యూయల్ క్యాప్చర్ ఉంది. ఫ్రంట్లో మనల్ని క్యాప్చర్ చేస్తుంది, బ్యాక్ కెమెరా ఇది ఫుల్ చూపిస్తుంది కదా. సో అదొక గుడ్ ఫీచర్ అనిపించింది నాకు ఐఫోన్లో. ఆస్టన్ మార్టిన్ కార్ క్లారిటీ కూడా బాగుంది గోప్రోలో. ఇంకెళ్ళి సిస్టమ్లో వేసి చూడాలి, బట్ ఇక్కడ కనిపించే చిన్న స్క్రీన్లో మాత్రం చాలా క్లారిటీ ఉంది. నువ్వు దాన్ని కంటిన్యూస్ ఛార్జింగ్ చేయొచ్చు ఇట్లా లాక్ చేస్తాం. సో దట్ ఆ బ్యాటరీ దీనికి బ్యాటరీ ప్యాక్ ఉంటుందా? బ్యాటరీ ప్యాక్ ఉంది మన దగ్గర, కానీ నీకు అంత టైం లేదు. నువ్వు ఇక్కడే కూర్చొని చేస్తే బెస్ట్ ఇక్కడ యూఎస్బిసి ఛార్జ్ పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. ఓకే, వైర్ ఉందా బ్యాగ్లో కావాలంటే ట్రై చేయి. బట్ అదర్వైజ్ మన దగ్గర ఉన్నాయి బ్యాటరీస్, సో ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొచ్చుకున్నాం. 4 బ్యాటరీస్. జస్ట్ కొన్ని ఇలా వ్లాగింగ్ ట్రై చేద్దాము. నేను ముందు ట్రై చేస్తాను కదా బైక్. నిన్న వ్లాగింగ్ చేసేటప్పుడు మధ్యలో ఈ మ్యూజిక్ బిట్స్ ఉండడం వల్ల కాపీ రైట్స్ వస్తున్నాయి. సో ఈరోజు ఈ మ్యూజిక్ బిట్స్ ఏమీ లేకుండా, సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమి లేకుండా చేద్దామని చూస్తున్నాం. సో వాయిస్ ఎలా వస్తుందో తెలియదు దీంట్లో. ఫస్ట్ ఒక ట్రైల్ వీడియో అయితే చూశాను, బాగానే వచ్చింది. కంటిన్యూ చేస్తాను. ఈ కార్ చూసాము మొన్న టెస్ట్ డ్రైవ్, ప్రియస్, టొయోటో ప్రియస్. నాకైతే పెద్దగా నచ్చలేదు. కూర్చోగానే అసలు నాకు తల తగులుతుంది ఫ్రంట్ సీట్లో, డ్రైవింగ్ సీట్. నేను కొంచెం ఫ్రంట్కి వేసుకుంటాను. క్లోజ్ టు మిర్రర్ ఉంటుంది కాబట్టి ఏ కార్ అదైతే నిజం. నేను కొంచెం క్లోజ్ టు ద స్టీరింగ్ కూర్చుంటాను. అదే కొంచెం అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి మెల్లమెల్లగా. టెస్లాలో బాగానే ఉంది నా సీటింగ్ పోస్చర్. అది మన వెనకాల ఒక బైక్ ఉంది ఇక్కడ డిటెక్ట్ చేస్తాం. ట్రైల్ అండ్ ఎర్రర్ అంతే. ఎవ్రీ టైం నువ్వు అడ్జస్ట్ చేసుకుంటా, సేవ్ చేసుకుంటా నీ ప్రెజెంట్. ఓకే, ట్రైల్కి వెళ్ళాక ట్రైల్ చూపిస్తా. పార్క్కి అయితే వచ్చేసాము. సో అక్కడ ఒక స్పాట్లో పార్క్ చేసాం, వెనకాల పార్కింగ్ లాట్లో. ఇదే షుగర్ బుష్ పార్క్. యాక్చువల్లీ అక్కడ ఉంది వాకింగ్ ట్రైల్, బట్ ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు. వెరీ వెరీ గుడ్ ట్రైల్ ఉంది వీళ్ళది. ఆల్ సీజన్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రైల్. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. కూర్చోడానికి బెంచెస్, గార్బేజ్. సో అక్కడ ఫెన్స్ వేసారు కదా, అది వచ్చి డాగ్ పార్క్ అనమాట. బేసిక్గా దాని లోపలికి వెళ్ళి ఎవరి డాగ్స్ని వాళ్ళు తెచ్చేసుకొని లీష్ తీసేస్తారు, లీష్ లేకుండా వదిలేస్తారు. సో అక్కడక్కడ డాగ్స్ ఫ్రెండ్స్ అయిపోతాయి. అంత సన్నీగా లేదు యాక్చువల్లీ. మేము కార్లో కూర్చున్నప్పుడు సన్నీగా ఉంది, కానీ బయట దిగితే కొంచెం ఓకే, నాట్ దట్ బ్రైట్, ఇట్స్ గుడ్. సో అదే పార్క్, అక్కడ ఉంది వాకింగ్ ట్రైల్. లోపల మేము వెళ్ళట్లేదు. డాగ్స్ కొట్టుకుంటున్నాయి అక్కడ. ఇది చాలా బాగుంది, ఇది సిట్టింగ్ ప్లేస్ విత్ షేడ్. అనేది బీటింగ్. ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, చూపిస్తా. సమ్మర్ కదా కాబట్టి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకో ఐ థింక్ హార్డ్లీ ఇంకో 2 months ఐ థింక్, దాని తర్వాత ఇవేముండవు. బాగా మెయింటైన్ చేస్తారు కలర్స్.
వాకింగ్ ట్రైల్ మాత్రం ఇది ఆల్ సీజన్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మేబీ మేము ఫాల్లో ఒకసారి ఆ ట్రైల్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే చాలా సన్నీగా ఉంది, సో వెళ్ళాలనుకోవట్లేదు మేము. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా డ్రైవ్కి వెళ్తున్నాం మళ్ళీ. సో మేము అప్పటికప్పుడు డిసైడ్ అవుతాం డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళట్లేదు. మేబీ టాకో బెల్ తీసుకుంటాం ఒకటి. నాకైతే లంచ్ టైం అయింది. ఇక్కడ ఒక రెడ్ బుల్ కార్ వెళ్తుంది. ఇప్పుడే టాకో బెల్లో ఒక టాకో తీసుకున్నాం, బ్లాక్ బీన్ చలూపా, అదే ఆ లంచ్. దాని తర్వాత డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. ఇవన్నీ బ్రాంప్టన్ హౌసెస్. చాలా బాగుంది ఈ స్ట్రీట్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంది స్ట్రీట్. ఇక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ పార్క్ ఉంది, ఊరికే అక్కడ తిరుగుదామని వచ్చాం. Now turn left onto Balmoral Drive. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, దాని తర్వాత బ్రాంప్టన్ ఏరియాకి అయితే డ్రైవ్కి వచ్చాము. ఆ టెంపుల్ ఏరియా నుంచి బ్రాంప్టన్ అనే ఏరియా వచ్చి ఆల్మోస్ట్ 45 to 50 minutes. ఇంకా బ్రాంప్టన్ నుంచి మళ్ళీ వేరే డ్రైవ్కి వెళ్దామని టువర్డ్స్ నయాగరా ఫాల్స్ బయలుదేరాము. అది 1 hour 30 minutes. సో వెళ్ళి ఫాల్స్ దగ్గర ఒకసారి దిగేసి డౌన్ టౌన్లో ఏదైనా లైక్ ఫుడ్ ఎనీథింగ్ ఏదైనా తినేసి అక్కడే కొంచెంసేపు ఉండి వద్దాం అనేదే ప్లాన్. కాకపోతే మేము నయాగరా ఫాల్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. మేబీ సండే అనో ఏమో తెలియదు, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ ఫాల్స్ మిస్ట్ చాలా ఎక్కువ పడుతూ ఉన్నింది. ఫుల్లీ క్రౌడెడ్. ఇక్కడ చూసారు కదా, ఫుల్ జనాలు అండ్ ట్రాఫిక్ కూడా. ఇంకెందుకు లేట్ నైట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా రిటర్న్కి అని చెప్పి మేము ఇక్కడ జస్ట్ ఒక 2-3 rounds వేసేసి డ్రైవే ఇంకా రిటర్న్ అవుతున్నాము. ప్లస్ పార్కింగ్ కూడా దొరకలేదు. 2-3 spots చెక్ చేసాము. మాకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి కదా, సో ఛార్జింగ్ స్పాటే లేదు. ఇంకెందుకు రిస్క్ చేయడం అని మేము ఛార్జ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఓకే, నయాగరా ఫాల్స్ వరకు డ్రైవ్ వచ్చాము. చాలా రష్గా ఉంది, సో మేము దిగలేదు. జస్ట్ అలా డ్రైవ్ చేసేసుకొని ఇంకా కార్ ఛార్జింగ్ పెట్టడానికి వచ్చాము. ఛార్జింగ్ ప్లేస్కి వచ్చాం. డాలరామా ఉంది, ఇంకా ఏవేవో జస్ట్ షాపింగ్ రిలేటెడ్ ఒక 2-3 shops ఉన్నాయి అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం ఎక్స్ప్లోర్ చేయాలి? కార్ అయితే అక్కడ పెట్టా. ఎక్కడికి వెళ్తాను? 15 minutes అవుతుందా ఛార్జ్కి? ఓకే, జస్ట్ అలా తిరుగుదాం. సో నయాగరా డ్రైవ్ అయిపోయింది, అలా తిరిగాము కొంతసేపు. తర్వాత మధ్యలో వీడియో తీయలేదు. సో బ్రేక్ఫాస్ట్ కి ఒక ప్లేస్ ఫేమస్ ఇక్కడ బ్రాంప్టన్లో, వరలక్ష్మి టిఫిన్స్ అని. అక్కడ వెళ్ళి యాక్చువల్లీ డిన్నర్ కలెక్ట్ చేసుకున్నాం. టిఫిన్స్ తినాలని ఉంది, అంత హంగ్రీగా లేదు. అందుకని మేము పూరి అండ్ దోశ తీసుకున్నాం. ఒక దోశ కాంప్లిమెంటరీ ఇచ్చాడు. ఐ థింక్ టైం 11:30 కాబట్టి ఏమో. సో అయిపోయింది. ఇంకా టెస్లాలో ఛార్జ్ వచ్చి 35% అయింది, 35% ఉంది. సో దాన్ని ఛార్జ్ పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి ఈ రోజుకి. అంతే, వెళ్ళి తినేసి ఇంకా స్లీప్. So we'll see you in the next video. Good night.